అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్ అండి. ఈరోజు వృషభ రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి మే 4వ తేదీన అనగా ఆదివారం నాడు వీరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి వలన మీ జీవితం మారిపోబోతుంది. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఇంతకీ మీ జీవితం ఆ వ్యక్తి వల్ల ఎలా మారబోతుంది, అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అలాగే రేపటి రోజున మీ జాగ్రత్త పడవలసిన అంశాలు, మీరు చేయాల్సినటువంటి పనులు, చేయకూడని పనులు అన్నీ కూడా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి, అలాగే మీ యొక్క మనస్తత్వ విషయానికి వస్తే మీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. కార్యదీక్షత కూడా వీరు చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. అలాగే వీరు ఏదైనా కానీ ఒక పని అనుకుంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోయినటువంటి మనస్తత్వం అని మనందరికీ కూడా అంటే ప్రతిరోజు కూడా చెప్పుకున్నటువంటి మాట. అలాగే మీకున్నటువంటి మంచి మనసుతో రేపటి రోజున మీరు జీవితంలో ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం అనేది అసలు పూర్తిగా మారిపోతుందని నిజంగా అని మీకు కూడా నమ్మడానికి శక్యం కావటం లేదు కదా. అయితే చాలా అంటే మీకు ఇప్పుడు మనం ఒక సమస్యలో ఉన్నామనుకోండి, లేదంటే మనకేదైనా అర్జెంటుగా ఏదైనా మనం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తగ్గట్టు ఏదైనా కానీ మంచి పరిష్కారాన్ని ఎవరైనా చెప్తే బాగుండు, ఎవరి ద్వారానైనా కానీ ఆ జవాబు అనేది మనకు వస్తే అది విన్న తర్వాత ఆహా మంచి సమయానికి మనకు ఉన్నటువంటి సమస్యకు తగినటువంటి విధానంగా వీరి నోటి నుండి మనకు వచ్చినటువంటి మాట చాలా బాగా ఉపయోగపడేలాగా ఉన్నాయి. ఇదైతే బాగుంది, ఏది చెప్పిన ఐడియా బాగుంది, ఉపయోగిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుంది కదా. అలా ఎవరైనా అయినా మన జీవితంలోకి కొన్ని టర్నింగ్ అయిపోయినట్టు మన సలహా పాటించడం వల్ల లైఫ్ అనేది ఒక్కొక్కసారి మారిపోతుంది. అంటే మనం చేసేటువంటి పనులు కావచ్చు, లేదంటే మన వృత్తిపరంగా కావచ్చు, దేనికైనా కానీ ఒక సలహా ఇస్తే చాలండి, అది మన జీవితంలోనే చాలా విధాలుగా చాలామందికి ఉపయోగపడుతుంది. అలాగే వీరిలో కోపం ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది మనల్ని మనకు తెలియకుండానే అంటే మోసం చేస్తూ ఉంటారు. అంటే మనకు మంచిగా మాట్లాడుతుంటారు, మనతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు, చాలా సంతోషంగా, పైకి అసలు మన కోసమే వారు ఏదో త్యాగం చేసిన వారిలాగా చెప్తూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారని. అలాగే మన గురించి చాలా ఎక్కువగా అంటే వీరంటే మీకు చాలా అభిమానం అండి, అది ఇది అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ను వాళ్ళు సొంతం చేసుకోవడానికి కానీ, లేదంటే ఇంకేదైనా మనం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆ పనులు చేయకుండా మనకి ఆ పని పైన అంటే చిరాకు వచ్చే విధానంగా ఏముందిలేరా పని చేయకపోతే ఏమవుతుంది, లేకపోతే ఏమైంది, కాసేపు మాట్లాడుకుందాం లేదంటే దాని గురించి వదిలేసి ఆ యొక్క పనిని పూర్తిగా మర్చిపో అని చెప్పేసి ఇలా మనం చేసేటువంటి మంచి పనిని డైవర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా ఎప్పుడు కూడా మీ చుట్టూ కాపు కాసుకున్నారని చెప్పి తెలుసుకోండి. ఆ వ్యక్తులు కనుక మీరు అనుకోకుండా ఊహించినటువంటి విధానంగా మీ జీవితం అయితే మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి వ్యక్తుల వల్ల మీరు కొంచెం భారీగా నష్టపోయేటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. వారిని మీరు వీలైనంత వరకు దూరం పెట్టేయండి. అలాగే మీకు మంచి శుభవార్తలు అయితే రేపటి రోజున వినబోతున్నారని చెప్పుకోవాలి. రేపటి రోజున ఇంకా ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. మంచి ఫలితాలను చూసి చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు. అలాగే బిడ్డల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇంకా ముందు అంటే ఇంకేదైనా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఇలా వారికి ఏదైనా కానీ మంచి ఫలితాలు కదా, ఇంకేదైనా మంచి అవకాశాలు వస్తాయిలే అని చెప్పేసి మురిసిపోతారు. అలాగే పిల్లలపై ఎక్కువగా మమకారం చూపిస్తారు. అలా ఇంకా రేపటి రోజున ఈ రాశి వారికి సంబంధించి వృత్తి, వ్యాపార, ఉద్యోగ అవకాశాలు కూడా రేపటి రోజున చాలా అంటే చాలా ఎక్కువగా మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబంతో కాలక్షేపం చేస్తారు. అలాగే మీకు ఇంకాస్త అంటే ఒత్తిడిగా ఎక్కువ ఉన్నట్లయితే కాస్త సరదాగా కుటుంబంతో కలిసి జోక్స్ లాంటివి మాట్లాడుకుంటూ చక్కగా మీకు నచ్చినటువంటి మూవీస్ చూడడం ఇలాంటివి చేస్తారు. అలా అప్పుడు చేసినప్పుడు మీ ఆలోచన ఎలా ఉంటాయంటే స్థిమితంగా ఉంటాయండి. అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా మీకు దూరంగా ఉండాలంటే ఎక్కువగా టెన్షన్స్ పడకండి, మంచి ఆలోచనలతో ఉండండి. అలాగే మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అంటే ఎందుకంటే కోపానిలోనైతే మీకు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. కాబట్టి పూర్తిగా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ కంట్రోల్ తప్పిపోతుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి సమాజంలో కొంతమంది కావాలని ఏదో ఒక విధానంగా చెడ్డ పేరు తెచ్చే చేసే
ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి అలాంటి వారి పట్ల మీరు తప్పకుండా అయితే అప్రమత్తంగా ఉండి తీరాలి. కాబట్టి అలాంటి వారికి మీరు అసలు ఏమాత్రం కూడా అవకాశం అయితే అసలు ఇవ్వకండి. ఎందుకంటే ఒకవేళ మీరు అవకాశం ఇచ్చినట్లయితే కనుక మిమ్మల్ని సమాజంలో చెడ్డవారిగా రూపొందించి వారు మంచి పేరును పొందాలని చెప్పేసి మంచిగా నలుగురిలోనే మంచిగా వారికి మీకు వచ్చేటువంటి మంచి పేరును వాళ్ళు పొందాలని చెప్పి చూస్తుంటారు. మంచి పేరు రాకపోయినా పర్వాలేదండి. మీకనంటే ఏంటో, మీ నడవడిక ఏంటో మీ ఏమాత్రం తెలుసు. అలాగే మీ చుట్టూ ఉన్న వారికి తెలుసు. అలాగే మీ కుటుంబ సభ్యులకు తెలుసు. కాబట్టి కనీసం వాళ్ళైనా సరే మీకు మంచి అని అనిపించుకునే విధంగా ప్రవర్తన ఉండాలి. అలాగే రేపటి రోజున ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మీ యొక్క పై అధికారుల నుండి మీరు గొప్పగా ప్రశంసలను అయితే అందుకోబోతున్నారండి. అలాగే మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయం అందు కూడా మీ మీద చాలా విధాలుగా కక్ష సాధించే యోగం ఉన్నటువంటి మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీతో పాటు పనిచేసే వాళ్ళు కానీ ఇలాంటి వారు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా కాపు కాసుకొని మీ ఏదైనా కానీ ఏదో ఒకటి చేసి అయినా సరే మిమ్మల్ని అవమానపరిచే విధానంగా అయినా సరే పై అధికారులను ప్రశంసలు దక్కకుండా చేయడానికి వారు చాలా విధాలుగా విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క ప్రయత్నాలు కూడా మీరు తిప్పుకొట్టే విధానంగా మీరైతే తప్పకుండా వారికి ఒక గుణపాఠాన్ని అయితే చెప్పండి. వీలైతే మిరగతనంగా ఉండకండి. ఎందుకంటే అన్ని విషయాలందు మంచితనం పనికిరాదు. కాబట్టి కొన్ని విషయాలు ఎందుకు కూడా కొంచెం కఠినంగా వ్యవహరించాలి. బేసిక్గా ఏంటంటే మీ యొక్క మనస్సు ఏమిటండి, ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఎప్పుడు కూడా అందరు సంతోషంగా ఉండాలి అని అందులో నేను ఉండాలి. అనవసరంగా ఒకరిని ఎందుకు అనాలి, ఒకరితో ఎందుకు వాగ్వాదాన్ని పెట్టుకోవాలి. మీకు ఎంత కోపం వచ్చినా కూడా మీ మనస్తత్వం అలా ఉంటుందన్నమాట. అంటే ఎవరిని కూడా అడ్ చేయరు. అలాగే మీ మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరైనా అట్టే తెలిస్తే వారికంటే కూడా మీరు ఎక్కువగా బాధపడుతుంటారు. కాబట్టి మీ యొక్క మనస్తత్వానికి తగిన విధానంగా మీరు ఎప్పుడు కూడా కొన్ని విషయాల్లో అలాగే వ్యవహరించడం మంచిది కాదండి. ఎందుకంటే మీకు ఎవరైనా కీడు తలపెట్టే విధానంగా కానీ ఎవరైనా మిమ్మల్ని కానీ మోసం చేసే ప్రయత్నాలు కానీ లేదంటే మీకేదైనా కానీ అపకారం చేసే విధానంగా మరి ప్రయత్నాలు ఉన్నాయనుకోండి, వెంటనే మీరైతే తిప్పికొట్టే విధానంగా మీరు తప్పకుండా ప్రతిఘటించండి. అప్పుడే మీకు సమాజంలో అట్టి వారి నుండి మీరు ఏదో విధానంగా చాకచక్యంగా తప్పించుకోవడం అనేటువంటిది మీ పనిని మీరు చక్కగా సవ్యంగా చేసుకుంటారు. అలాగే సమాజంలో మీకు ఉన్నటువంటి గౌరవం కూడా ఉంటుంది. అలాగే రేపటి రోజున బోలెడంత సమయం మంచిగా మీ చేతిలో ఉంటుందండి. కనుక మీరు ఆరోగ్యరీత్యా కొంచెం దురలవాట్లను మానుకోవాల్సి వస్తుంది. అంటే మీకు తెలియకుండా మీకు కొన్ని దురలవాట్లయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కొంచెం మీ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల వారిని మానేయాలని చెప్పి సూచిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీకు ఆరోగ్యం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయండి. అలాగే దీనివల్ల మీకు మీ మీద ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. మొత్తం మీద ప్రయోజనకరమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు నమ్మకం ఉంచినటువంటి ఒక వ్యక్తి మీ యొక్క తలదించుకునేలాగా చేయడం జరుగుతుందని చెప్పాం కదా. ఎవరైతే మీరు ఎక్కువగా నమ్మారో ఆ వ్యక్తి కొంత మిమ్మల్ని బాధ పెట్టే విధానంగా ఉంటారు. అలాగే ఇంకొక వ్యక్తి ఏంటంటే మీకు చక్కగా ఒక సలహా ఇచ్చి మీకు మీ లైఫ్ని అయితే మార్చబోయే విధానంగా మీకు మంచి సలహా అయితే ఇవ్వబోతున్నారు. అలాగే రేపటి రోజున చక్కగా మీకు ప్రేమల పరంగా చూసుకున్నట్లయితే బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో అలాగే ప్రవర్తనలో సహజంగా ఉండండి. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టే విధానంగా మీ ప్రవర్తన ఉండకూడదు. కాబట్టి మీ యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా సవరించుకునేటువంటి పరిస్థితి తీసుకురాకుండా చక్కగా ఉండైతే ఉండండి. అలాగే ముందు రోజుల్లో ఇంకేదైనా అవకాశం ఉంటే చక్కగా మీకు ప్రేమ గురించి ఇరు కుటుంబాలలో నుంచి చర్చించుకొని తర్వాత మీ యొక్క మంచి నిర్ణయానికి రండి. అలాగే బాగా దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయిన తర్వాత మీరు ఎదురు చూస్తుంటారండి. ఆ శుభవార్త అనేది రేపటి రోజున మీకు తప్పకుండా విని తీరుతారు. అలాగే వైవాహిక జీవితంలోనైనా సరే వ్యక్తిగత సమయం చాలా ఎక్కువగా రేపటి రోజున మీకు మిగులుతుంది. అయితే మీ ఇద్దరు కూడా చాలా చక్కగా రేపటి రోజున మీ మధ్య ఉన్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపటి రోజున మీరు చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మీరు ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకొని ఒకరినొకరు గౌరవించుకుంటారండి. ఇలా చేయడం వల్ల మీ బంధం కూడా నిలుస్తుంది. అలాగే చాలా సఖ్యత వైవాహిక జీవితం చాలా ఆనందంగా అయితే రేపటి రోజున ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకా చూసినట్లయితే ఇంకా రేపటి రోజున సానుకూలమైనటువంటి దృక్పథం కోసం మీ జీవితాన్ని కొన్ని విషయాలందు మీరు మార్పు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మీరు కాసేపు పుస్తకాలు చదవడం, యోగా చేయడం, అలాగే భగవంతుని ఆరాధించడం వీటన్నిటిని కూడా రేపటి రోజున ఎక్కువగా ఇష్టపడతారని చెప్పుకోవాలి. ఈ విధంగా అయితే వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి. మరి రేపటి రోజున ప్రతికూలమైన సమయం అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి.
మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి వృషభ రాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుందండి. మీరు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.